అయ్యో వీళ్ళంటే నా వంట పడ్డారు బాబు నీకేనా చెప్పండి నేను పరిగెట్టలేదు రా ఆగరా దొరికిపోరా నాకు వాకింగ్ అలవాటు రన్నింగ్ చేస్తాను కదా నువ్వా అంటావు కదరా నువ్వా ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసి మరీ పెంచావు కదా కండలు గట్టిగానే ఉన్నాయి ఏంట్రా చూపులతోనే చంపేసుకున్నావు ఓ అవును కదూ నన్ను తిరిగి కొట్టాలనుందా లేవరా లేవరా చెత్తలో కొడక వాడిని చేయకండి సార్ ఏంట్రా చెయ్యి వెనక్కి తీసావు నాన్న గుర్తొచ్చాడు నాన్నట ఆ రోజు నా కొడుకు నరికి పారేయాల్సింది పాపం నీకు ఈ కమిషనర్ ముకుందాన్ని కొట్టాలని కోరిక ఉంది కొట్రా నువ్వు పెద్ద వీరుడు కదా కొట్రా 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 నా కొడక ఏంట్రా ఇది అక్కయ్య కూతురికి డ్రెస్ తీసుకెళ్తున్నా ఆహా అలాగా ఇప్పుడు నన్ను కొట్టాలనిపిస్తుంది కొట్రా కొట్టు కొట్రా 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 కొట్టు కొట్టు కొట్రా కొడక తొందరగా పద ఇంకా వాడు తరువుకొస్తున్నాడా నువ్వు త్వరగా పోలీసునా ఈ రోజు నేను కెమెరా తీసుకురాలేదు తెచ్చుంటే ఆ కమిషనర్ ఎంత దుర్మార్గుడో నేను టీవీలో చూపించేదాన్ని దానికి తగ్గ కవర్ స్టోరీ రాసేదాన్ని అవును సత్యం నువ్వు సబ్ ఇన్స్పెక్టర్గా వెళ్ళి వాడి కింద ఎలా పనిచేస్తావు నువ్వు ఎస్ఐగా సెలెక్ట్ అయితే చాలు ఇంకా చూసుకో ఏంటి మాట్లాడవేంటి సబ్ ఇన్స్పెక్టర్ సత్యం జీప్లో నేను పక్క సీట్లో కూర్చుని వెళ్తున్నట్టు కలలు కంటున్నాను నువ్వు కంటున్న ఆ కలలు నిజం కావేమని అనిపిస్తుంది సార్ ఏమైంది కమిషనర్ ముకుందరావుకు నేనంటే పడదు కదా ఎంత ప్రయత్నించినా వాడు నన్ను ఎస్ఐ సెలక్షన్స్కి వెళ్ళనిచ్చలేడు ఒక్క దెబ్బతో వాడి మొహం పచ్చడి చేయాలనుకున్నాను కానీ మా నాన్న గుర్తొచ్చి వద్దని ఓర్చుకున్నాను పాపం మా నాన్నకు తెలియదు కదా ఆయన కోరిక ఈ జన్మలో నెరవేరదని టెన్షన్ ఎందుకు సారు కొంచెం నవ్వండి బీ హ్యాపీ మ్యాన్
ఒంటరి పల్లవై పలికి చూపుల చాటుగా నిండే మోహం ఓ ఒంటరి గుండెలే కూడి తుంటరి ఎండలో వేడి ఒంటెగా రేపెనే తేనే దాహం కలలై కలిసిపోదా అలలై ఎగిసిపోదా నేడు రేపు be happy Be happy, man, be happy. Be happy, be happy. ఆటలు సాగిని గానం మాటలు తీయని మౌనం నాకిక ఎన్నడు నువ్వే ప్రాణం ముందరే ఉన్నది స్వప్నం మందిని అందని స్వర్గం పల్లవే పాడని జంట స్నేహం వచ్చే వెన్నెలమ్మ నచ్చే వన్నెలమ్మ కలిసే ఎదను be happy Be happy, man, be happy. Be happy, be happy. Hey, be happy, man. Happy, happy, be happy. మావయ్య కొత్త డ్రెస్ తెచ్చాడు. వెళ్ళిన పని ఏమైంది సత్యం? అది వెరిఫికేషన్ సర్టిఫికెట్స్ ఈ వారంలో పంపిస్తానన్నాడు. ఎదుటి వాళ్ళని సంతృప్తిపరచడం కోసం అబద్ధాలు చెప్పొద్దని నీకు చాలాసార్లు చెప్పాను కదా. బాలు నాకంతా చెప్పాడు. కమిషనర్ ముకుందానికి నా మీదున్న పగ ఇంకా తీరినట్లేదు. నేను అతనికి ఏ ద్రోహం చేయలేదు. నిజం చెప్పాను, నిజం కోసం నిలబడ్డాను. అదే నా తప్పు. దానికి శిక్ష నేను కొన్నేళ్లుగా అనుభవిస్తున్నాను. నా మీద కోపం నీ మీద కూడా చూపిస్తున్నాడన్నమాట. అమ్మమ్మ, ఎలాగుంది నా కొత్త డ్రెస్సు? చిన్నపిల్ల డ్రెస్ను చించి పారేసిన వాడి చేతుల్ని నరికి పారేయాలి. ఆవేశపడకు, ఓర్పుగా ఉండు. నువ్వు SIవై యూనిఫామ్ వేసుకొచ్చి నాకు సెల్యూట్ చెయ్యాలన్నదే నా కోరిక. అది నేను చచ్చేలోగా నిజం కావాలి.